హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 44 ఎపిసోడ్ యార్. కోపంగా విశ్వేశ నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోయింది ఊర్మిళ. నిర్లిప్తంగా నవ్వి నువ్వింక మారవా మామ్ అనుకుని దేవుడికి నమస్కారం చేసుకున్నాడు దేవ్. అంతా మౌనంగా విని అందరికీ తీర్థప్రసాదాలు పంచి అక్షతలు తీసి దేవతాల మీద వేస్తూ మనోవాంఛ ఫలసిద్ధిరస్తు అని దీవించి, నీలాంటి కొడుకు ఇంటికొకడు ఉంటే ఎవరూ దారి తప్పి ఆలోచనలు చేరినాయన, సంతోషంగా ఉండు అని. అమ్మా నేను బయలుదేరతాను అన్నారు పంతులు గారు. సంభావంతో పాటు పట్టు వస్త్రాలు ఇప్పించింది పెద్దావిడ. పంతులు గారు వెళ్ళాక, రాజా ప్రసాదం ఇవ్వు తనకు, అలాగే భోజనకి రమ్మను అని రుక్మిణి పిల్లలు వండారు. ఉప్పు కారం హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయేమో చూడు అంది బామ్మ. సరే అత్తయ్య అని వెళ్ళింది. శివ ఆ తాళిబొట్టు తీసుకుని వెళ్ళి చైత్ర మెడలో వేసి తనని తీసుకురా అని నెమ్మదిగా చెప్పింది. సరే నాన్ని. పళ్ళెంలో ఉన్న తాళిబొట్టు తీసుకుని పైకి వెళ్ళాడు దేవు. పద ఫిక్స్ చేద్దాం, మెమొరీగా ఉంటుంది అన్నాడు విదురు. పద పద అని ఉత్సాహంగా ఉరకలేసింది జాను. ఎలాంటివంటే భలే సరదానే అని నెత్తి మీద మొట్టి పద పద అని వెళ్ళారు విదురు. కుళ్ళు అంకయ్యగాడు అస్తమాను కొడుతూనే ఉంటాడు అని గొణిగింది. వినిపించింది అన్నవాడు. పోవెహే వింటే నాకేమైనా భయమా, చొట్టపడిన మరచెం మొహం వేసుకుని అని కొక్కిరించింది జాను. సోఫాలో కూర్చుని తల ఎడ్జికి వాల్చి కళ్ళు మూసుకుని చైత్రని చూసి నెమలి అని మాధవంగా పిలిచాడు దేవ్. కళ్ళు తెరచి చూసి సర్దుకుని కూర్చుంది చైత్ర. ఎదురుగా నిలబడి చేయి చాపాడు దేవ్. ఆ చేతిని అందుకుని పైకి లేచి నిలబడింది. తన గుప్పెట్లో ఉన్న తాళిని ఆ మొహం ముందు పెట్టి మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని నవ్వాడు. అప్పటి వరకు మోసున్న భారం అంతా దూదిపింజలు ఎగిరిపోయి మొహంలో వెలుగు వచ్చింది. సెకండ్ ఛాన్స్ వచ్చింది, నాకైతే థర్డ్ ఛాన్స్ కూడా వస్తుంది అని నవ్వాడు. అదే నిజం అవుతుంది దేవ్ ఊహించి కూడా ఉండడు. ఎందుకు రాదు, పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ ఊరు ఎగుమని చూస్తూ కూర్చుంటాం. మళ్ళీ షష్టిపూర్తి వరకు పెళ్ళి అంటే పాడేస్తాను, తను చూసుకో. అరే పెళ్ళి కాని పిల్లాడు ఒంటరిగా ఉండి గగ్గోలు పెడుతున్నాడు. నా చెల్లిని ముడేసి వాడిని భార్యాభర్తని చేసేద్దాం అన్న ఆలోచన లేదు. రామయ్య తండ్రిలా ఏటా కళ్యాణం చేసుకుంటాడంట. ఎక్కడైనా ఉందా ఈ విడ్డూరం? అవ్వ అంటూ నోరు నొక్కున్నాడు వీధు. నీకు నోటి తేట ఎక్కువైంది కదా, నీ పెళ్లి సంవత్సరం వరకు పోస్ట్ పోన్ చేస్తున్నాయి, ఎంజాయ్ అని ఉడికించాడు దేవ్. బావా అంటూ ఆక్రోషంగా అరిచాడు విదురు. అరిస్తే ఇంకో సంవత్సరం పెంచుతా చూసుకో మరి. కోపంతో పళ్ళు పటపటా కొరుకుతూ వద్దు ఆడవను అని. నువ్వు కాని అని మొహం ముడిచి, నువ్వేంటే మూవీ చూస్తున్నట్లు చూస్తున్నావు, నీ అన్నగాడు నాతో ఆడుకుంటుంటే నీకు భలే మాజాగా ఉందే అని జాను నరిచాడు వీధురు. వీడికి పిచ్చుంది అన్నయ్య, ఏంటో అనుకున్నాను అని నవ్వింది జాను. లేట్ క్యాచ్ రా చిన్ను, ఇప్పుడు ఏలేజైనా నువ్వు కొరుగు దెయ్యంలో కొమ్మ చుట్టూ తిరుగుతాడు అని నవ్వి, నువ్వేంటే మూతి బిగించావు, కంట్లో నీరు కనిపించిందా, బాధేస్తాను చూసుకో అన్నాడు దేవ్. కళ్ళెత్తి చురుగ్గా చూసింది చైత్ర. నీ కళ్ళు ఎప్పుడు వికసించే చంద్రుని కోసం తలపించే కలుగులా ఉండాలి బంగారం. తామరలు ఎర్రగా మార్చితే తాడ తీస్తాను చూసుకో అని. చిన్ను పిక్స్ తీరా అన్నాడు దేవ్. నేను రెడీ అన్నయ్య, సీతమెడలో తాళి కట్టి చేపట్టు అంటూ ఫోన్ని రెడీగా పెట్టుకుంది జాను. నీ అన్నయ్య జానకి వాళ్ళప్పుడు ఎప్పుడు అయ్యాడే, కానియండి అన్నాడు విదుర్. సూత్రాల తాళి చైత్ర మెడలో వేస్తూ, నువ్వు నా ప్రాణమే, నీ కంట కన్నీరు ఒలికిస్తే చూస్తే నా మనసు తట్టుకోలేదు చైత్రమ్మ, ఐ లవ్ యూ అని నుదుటిని ముద్దు పెట్టాడు దేవ్. కిందకు వంగి దేవ్ కాళ్ళకు నమస్కారం చేసింది చైత్ర. పైకి లేపి గుండెలకు హత్తుకుని, నీ స్థానం ఎక్కడరా అన్నాడు దేవ్. ఇద్దరు వీడియోస్ ఫొటోస్ తీసి, పెళ్ళి ఎంత ఘనంగా జరిగిందనేది కాదు మ్యాటర్, ఒకరి మనసులో ఒకరికి ఎంత ప్రేమ ఉందనేది కావాలి. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ బోత్ ఆఫ్ యూ అని. రండి నా కాళ్ళకి దండం పెట్టండి, ఆశీర్వదించేస్తాను, ఒక పని అయిపోతుంది అని కాళ్ళు ఊపాడు వీధుర్. గుర్రిగా చూశాడు దేవ్. ఏంటా లుక్కు, దండం పెట్టవా, అయితే మానే, కళ్ళతో కత్తులు తీయక్కర్లేదు అని మూతి తిప్పాడు వీధుర్. ఓరి డ్యాసాలో అని నవ్వించాను కదా అని పళ్ళు నూరాడు దేవ్. వీళ్ళ మాటలకి ఏడ్చేయకన్నయ్య, నన్ను ఆశీర్వదించు అని చైత్ర వచ్చి విదూర్ కాళ్ళ ముందు వంగింది. అరే అక్షంతలు తీసుకురావడం మర్చిపోయానే అని ఫీల్ అవుతూ తల మీద చేతిని వేసి సంతోషంగా ఉండమా అన్నాడు విదూర్. చైత్ర పైకి లేవగానే, దీనికి దీనిలా రాక్షసి లాంటి కూతుర్ని, వీడిలా యాటిడ్ లాంటి కొడుకుని కానీ వీడు దుంప తెంచుమా అని నవ్వాడు విదూర్. మరీ నీ చెల్లెలు ఇన్నోసెంట్ బేబీ వద్దా అని నవ్వాడు దేవ్. వద్దు, ఈ రోజుల్లో ఇన్నోసెంట్గా ఉంటే ఆడేసుకుంటారు, సో కొడతానేలోపు దంచి వదిలేయాలి, అలా ఉంటేనే నెగ్గుకు రాగలం. పదండి, ఇక్కడే ఉంటే పెద్దవాళ్ళు ఏమైనా అనుకుంటారు, పదవే బొమ్మ అని భుజాన్ని చుట్టూ జాను భుజం చుట్టూ చేతిని వేసి లాక్కెళ్ళాడు విదూర్. చైత్ర పెదవుల మీద ముద్దు పెట్టి, మామ మాటలో ఫీల్ అవ్వకరా, నేను అంటే కేర్ చేయాలి, ఇంకెవరు ఏమన్నా పట్టించుకోకు, ఈ కొద్ది రోజుల్లో మామ స్వభావం ఏంటో నీకు అర్థమయ్యే ఉంటుంది, సో కొద్ది రోజులు సైలెంట్గా ఉండు, మన బంధం గురించి రివీల్ చేసేద్దాం ఓకేనా అన్నాడు దేవ్. చిన్నగా తల పంకించిన చైత్ర, డల్గా ఉండకరా ప్లీజ్ అని. పద ప్రసాదం తీసుకోలేదు అని 6 మీద ముద్దు పెట్టాడు దేవ్. మెడ చుట్టూ చేతులు వేసి ఎదమే తలవాల్సిన చైత్ర. మొహానికి స్కార్ఫ్ కట్టుకుని బ్లాక్ గగుల్స్ పెట్టుకుని 1 పీస్ డ్రెస్లో హై హీల్స్ని టక్టక్లాడిస్తూ ట్రాలీ బ్యాగ్ లాక్కుంటూ ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చింది మేఘ. తన కోసం కార్తో రెడీగా ఉన్నాడు అర్ణవ్. బ్యాగ్ బ్యాక్ సీట్లో పడేసి ముందు డోర్ తీసుకుని ప్యాసింజర్ సీట్లో కూర్చుంది.
కారు స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించాడు అర్ణవ్. డిన్నర్ చేసి లాన్‌లో అటు ఇటు తిరుగుతున్న దేవ్ ఫోన్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి చెప్పు అని గంభీరంగా అన్నాడు. సార్ ఇప్పుడే ఫ్లైట్ దిగింది ఆమె. తన కోసం వచ్చిన వాడి ఫేస్ కవర్ చేసుకున్నాడు. అతనెవరో తెలీదు. కార్‌ని ఫాలో చేస్తున్నాడు అని చెప్పాడు స్పై పర్సన్. డోంట్ మిస్ వాడెవడో ఈరోజు తెలియాలి వదలకు అని సీరియస్‌గా చెప్పాడు దేవ్. ఓకే సార్ అని కట్ చేసి అర్ణవ్ కార్‌ని ఫాలో చేస్తున్నాడు స్పై పర్సన్. ఒక హౌస్ దగ్గర కార్ ఆగింది. మేఘ దిగి బ్యాక్ డోర్ తీసి బ్యాగ్ తీసుకుని డోర్ వేసింది. వితిన్ సెకండ్‌లో కార్ రయ్యిమని ముందుకు దూసుకుపోయింది. స్పై పర్సన్ చాలా అయోమయానికి గురయ్యాడు. అంత స్పీడ్‌గా వెళ్ళిపోవడానికి ఎక్స్‌పెక్ట్ చేయక. అర్ణవ్ కార్‌ని ఫాలో చేస్తూ వెళ్ళాడు. జస్ట్ గేట్ తీసుకుని లోపలికి వెళ్ళి మరో 10 మినిట్స్‌లో క్యాబ్ వచ్చి ఆగగానే ఆ క్యాబ్ ఎక్కెళ్ళింది మేఘ. పక్కా స్కెచ్ వేసుకుంటున్నారిద్దరు. క్యాబ్ ఎక్కాక కాల్ చేసింది మేఘ. లిఫ్ట్ చేసి అడ్రస్ చెప్పి కట్ చేశాడు అర్ణవ్. అర్ణవ్ వెళ్ళిన స్పీడ్ క్యాచ్ చేయలేక కార్ మిస్ చేసేశాడు స్పై పర్సన్. బైక్ పక్కకు ఆపి హెల్మెట్ తీసి డామిట్ అంటూ కోపంగా అరిచాడు. పాకెట్లో ఫోన్ రింగ్ అవడంతో తీసి లిఫ్ట్ చేసి హలో సార్ అన్నాడు. ఏమైంది నీ స్వరం తేడాగా ఉంది అని ప్రశ్నించాడు విదూర్. దేవ్ సార్ వాడిని ఎలా అయినా క్యాచ్ చేయమని ఆర్డర్ వేశారు సార్. బట్ వాడు పాదరసంలో జారిపోయాడు. ఆమెని డ్రాప్ చేసిన ఇట్టే మాయమయ్యాడు అని జరిగింది చెప్పాడు. ఇట్స్ ఓకే ఫీల్ అవ్వకు గురు. వాడు బ్రెయిన్ షార్ప్గా ఉంది. దానికి నువ్వేం చేస్తావు అని. మేబీ ఆమెను డ్రాప్ చేసిన ఇల్లు వాళ్ళదై ఉండదు. ఏదో అనుమానం వచ్చి గేమ్ ప్లే చేశారిద్దరు. వెహికల్స్ మార్చు. ఇంకో పర్సన్ యాడ్ చేసుకో. ఒక్కడివే వెళ్తే మరింత జాగ్రత్త పడతారు అని చెప్పాడు విదురు. ఓకే సార్ అని కట్ చేశాడు గురు. ఫోన్ వేళ్ళతో తిప్పి ఇంకెన్నాళ్ళు ఆడుతారు దాగుడు మూతలు అది చూస్తాం అన్నాడు విదూర్. క్యాబ్కి బిల్లు పే చేసి చెల్లించి గేట్ తీసుకుని లోపలికి వెళ్ళింది మేఘ. గవాల్ని వాటేసుకుని ముద్దులు పెడుతూ మిస్ యూ డార్లింగ్ అంటూ అమాంతం చేతులతో లిఫ్ట్ చేసి తీసుకెళ్ళాడు అర్ణవ్. మెడ చుట్టూ చేతులు వేసి ఏంటి ఎంత గేమ్ అని కళ్ళెగరేసింది మేఘ. ముందు నా ఆకలి తీరని నెక్స్ట్ మాటలు అంటూ బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి బెడ్ మీద పడేసాడు అర్ణవ్. బెడ్ మీద ఒళ్ళు విల్లులా విరుచుకుంటూ ఐఎమ్ టైర్డ్ రా అని గారాలు పోయింది మేఘ. టీ షర్ట్ రిమూవ్ చేసి పక్కన పడేసి ప్లీజ్ బేబీ అంటూ బెడ్ మీదకి చేరాడు అర్ణవ్. ఏంటి అంత కరువులో ఉన్నావా? ఈ వీక్లో ఏ డేకి వెళ్ళలేదా అని బుగ్గల మీద వేలుతో రాస్తూ కవ్వింపుగా అడిగింది మేఘ. ఆమె డ్రెస్ తప్పిస్తూ ఎంతమందితో బెడ్ షేర్ చేసుకున్న నీ దగ్గర ఉన్న థ్రిల్ సుఖం ఉండవు బేబ్. నీ దగ్గరే నేను ఫ్రీగా ఉండగలను అని ముద్దులు పెడుతూ మీదకు చేరిపోయాడు. జుట్టులోకి వేళ్ళు చోచి లాగుతూ మూనింగ్ సౌండ్ ఇస్తూ ఐ లైక్ ఇట్ యువర్ ప్రెజెన్స్ అంటూ గమ్మత్తుగా నవ్వింది. ఎద ఎత్తుల్ని అందుకుని ఫ్రెష్ చేస్తూ ముద్దులు పెడుతూ ఆమె బాడీని ఎలా ట్యూన్ చేస్తే రతిరాగాలు పలుకుతుందో ఎరిగిన వాడై తనలో తాపాన్ని రేపుతూ తన వశం చేసుకుని ఆక్రమించుకున్నాడు అన్నాం. 1 అవర్ తర్వాత విడివడి సైడ్కి దిగి పడుకుని ఒగురుస్తూ సూపర్ ఆసమ్ యార్ అంటూ నవ్వాడు. సైడ్కి తిరిగి అతని బేర్ బాడీ మీద ఉన్న హెయిర్ని వేళ్లతో రింగులు తిప్పుతూ ఇప్పుడు చెప్పు ఏం జరిగింది ఈ వీక్లో అని అడిగింది మేఘ. ఆమెను తన మీదకు తెచ్చుకుని జయంత్కి మ్యారేజ్ అయింది అని చెప్పాడు అన్నాం. నసలు చెట్లించి వాడెవడికో మ్యారేజ్ అయితే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అన్నావు అని విసుగు ప్రదర్శించింది. ఎందుకా తను ఎవరో కాదు వేదాంత్ సిస్టర్లయ్య. ఇద్దరు దొంగ పెళ్లి చేసుకుని దండలతో ఇంటికి వెళ్ళారు. కుక్కంతా అన్నట్లు తరిమాడు మా బావ దేవాన్స్. సో వాట్ అని నిర్లిప్తంగా అందామె. అయితే ఏంటి అని రెక్లెస్ కడుగుతావే. వేద్గాడు అలా అవడానికి రీజన్ జయంత్ అని తెలిసిందంటే మా బావ మూలాల వరకు వెళ్తాడు. అప్పుడు రివీల్ అయ్యేది నీ ఐడెంటిటీనే. మా బావ పక్కన కంత్రి ఖతర్నాక్ గాడు ఉన్నాడులే విదురని. ఆల్రెడీ సర్చింగ్ స్టార్ట్ చేశాడని తెలిసింది అని చెప్పాడు అన్న. కాస్త టైం ముందుకు వెళ్దాం రండి. ప్రసాదం తీసుకుని రూమ్కి వెళ్ళారు భరద్వాజ్ గారు. టోటల్ కాస్ట్యూమ్ చేంజ్ చేసేసి నెత్తిన కోపు పెట్టి మూతి పంది మూతలో పెట్టి నేను అలిగా అనే సింబాలిక్గా బెడ్ ఎక్కేసింది ఊర్మిళ. ఆమె అవతారం చూసి మొహం చెట్లించి భోజనం చేయలేదు. అప్పుడే మంచం ఎక్కేసావేంటి? ఇదిగో ప్రసాదం తిను అని పక్కన పెట్టారు రాజా అంకుల్. సరే నా తోక తొక్కిన త్రాచులో లేసి అసలు నా గురించి మీరేమనుకుంటున్నారు రాజా అని స్వరం పెంచింది ఊర్మిళ. నీకు గొడవ పడి ఓపిక తీరిక ఉన్నాయేమో ఊర్మి, నాకు రెండూ లేవు అని పట్టు పని చెప్పి నైట్ వేర్ వేసుకుంటూ అన్నారు. ఎథిక్స్ వాల్యూస్ నాకు తెలీదా? నాకే అడ్వైస్ ఇచ్చేంత పెద్దవాడు అయ్యాడు వాడు. నీకున్న ఎథిక్స్ ఆ ఎండు చేప మొహం దాంతో డేట్కి వెళ్ళావు. నిన్నేం చేయాలి నేను అంటూ అరిచింది. ఏమీ చేయలేవు, చేసే రైట్స్ కూడా నీకు లేవు అని నిర్లిప్తంగా చెప్పి పూజ చేశానని నైట్ వెళ్ళలేదు. లేకపోతే నీ సోదిని ఎందుకు ఉండకపోదును. మన ఆకలి తీర్చడానికి బియ్యం ఎన్ని బస్తాలున్నా వేస్ట్. కడుపు నింపే గుప్పుడు మెతుకులు దొరికితే చోటుకు వెళ్తాము. ఆకలి తీరడం ఇంపార్టెంట్. అది ఎక్కడ ఏంటనే ప్రశ్నే కాదు అని రూడ్గా ఆన్సర్ ఇచ్చారు భరద్వాజ్. అంటే నేను ఒట్టిపోయిన గుడ్డినని మీ ఉద్దేశం అని కోపంగా ఉరిమింది ఊర్మిళ. అది నీకే తెలియాలి, నేను ఎలా చెబుతాను? భర్తకు ప్రేమ పంచడం తెలియదు, పైగా లెక్చర్ ఇచ్చావుగా. హై క్లాస్ ఫ్యామిలీస్ ఎవరు ఎవరితోనైనా తిరగొచ్చు, ఎటైనా పోవచ్చు, అసలు పట్టింపే కాదని. భార్య చెబితే ఏమైనా మగాడు ఉంటాడా చెప్పు? పాటించాను, దట్స్ ఇట్ అంటూ భుజాలు
స్టాక్ చేశారు. రాజా ఐ కాంట్ బేర్ అంటూ అరిచింది ఊర్మిళ. నా ఇష్టం వచ్చినట్లుండే హక్కు నాకుంది ఊర్మి. కాదనే హక్కు నీకు లేదు. అరిచేంత మాత్రం నా సంతోషాన్ని సాక్రిఫై చేసా సమస్యే లేదు. తర్వాత తిని రెస్ట్ తీసుకోవాలి. వస్తే నా నాతో కలిసి భోజనం చేసి అదృష్టమైనా ఉంటుంది. లేకపోతే నీ ఇష్టం అని రెక్లెస్‌గా బయటికి వెళ్లారు భరద్వాజ్. సింగరేణి బొగ్గులా మొహం మార్చేసి బొగ్గు ట్రైన్‌లా చెగలో పొగలో కక్కేస్తూ ఎంత డేర్‌గా చెప్తున్నావు రాజా! నువ్విచ్చి నడుస్తూనే దేవుని నోరు అలా లేస్తుంది. నిన్ను కాదు ఆ ఎండు చేపని చెబుతా అని పళ్ళు పటపటా క్రసలాడించింది ఊర్మిళ. దీని మెదడు మోకాల్లో కాదు ఏకంగా అరికాల్లోనే షిఫ్ట్ అయినట్లు ఉంది కదా దేవుడా! స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్. షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.